ఈరోజు నియోజకవర్గ స్థాయి ముస్లిం మైనార్టీ సోదరుల సమావేశానికి విచ్చేసిన నా ముస్లిం మైనార్టీ సోదరులకు సోదరిమణులకు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన ఖాదర్ బాషా గారికి, నదీం గారికి, అదేవిధంగా ఫయాజ్ బాషా గారికి, వేదిక మీద ఉన్న ఇతర ముస్లిం మైనార్టీ నాయకులకు, వేదిక ముందున్న మీ అందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మన అమూల్యమైన ఓటును వినియోగించుకోబోతా ఉన్నాం. మరి ఈ ఓటును మనము ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకునే విధంగా మనం ముందుకు పోవాలని ఒక సందేశాన్ని, ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తా ఉన్నాం. నేను ఒక్కటే చెప్తాను, చాలా మంది పెద్దలు మైనార్టీలకు కలిగిన లాభాల గురించి రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు అన్ని విషయాలు కూడా చుట్టంగా చెప్పినారు. మరి నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, మీకు అన్ని తెలిసిన విషయాలు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరము ఒకటే ఒకటి ఉంది. అది ఎవరంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ టికెట్ తెచ్చుకొని పోటీ చేస్తున్న వ్యక్తి గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ మహానుభావుడు గతంలో 5 సంవత్సరాలు కూడా మంత్రిగా మన పార్టీలోనే పనిచేసి మరి బాగా సంపాదించుకొని, అది కూడా సంపాదన అక్రమంగా సంపాదించుకొని దౌర్జన్యాలు చేసి క్లబ్బులు నడిపి మరి రకరకాల దందాలు చేసి మరి ఈయన ఆ మంత్రి ఉన్నంత కాలము చేసిన ఘనకార్యాలు ఏమంటే, ఇటువంటి కార్యాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా నువ్వు మా పార్టీకి పనికిరావు, నువ్వు ఏదో బీసీ కులానికి చెందిన ఏదో బీసీ మరి బడుగు బలహీన వర్గాల్లో చైతన్యాన్ని తీసుకొస్తామని అందరినీ కూడా 2.5 సంవత్సరాలు మంత్రిని చేస్తే ఈయన్ని 5 సంవత్సరాలు మంత్రిగా కొనసాగిస్తే మరి ఈయన చేసిన ఘనకార్యాలు ఏమప్పా అంటే, ఎక్కడ చూసినా క్లబ్బులు, ఎక్కడ చూసినా పంచాయతీలు, ఎక్కడ చూసినా లిక్కర్ బిజినెస్, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, ఇవి తప్ప ఈయన చేసిన ఘనకార్యాలు ఏమీ లేవని కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, అయ్యా నువ్వు స్థానికుడు కాదు, నీకు ఇక్కడున్న స్థితిగతులు ఏమీ తెలియవు, కేవలం నువ్వు ఒక దురాలోచనతో మరి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆ దురాలోచన ఏమంటే, గెలిచే ప్రసక్తి ఎటు లేదు, ఒకవేళ గెలిచినా కూడా అక్కడ దాచుకునేదానికి ఏమీ లేదు. కొత్త నియోజకవర్గం అయితే ఏదన్నా అవకాశం వస్తే లక్కీ ఛాన్స్ కొడదామని మరి గుంతకల్ నియోజకవర్గానికి వచ్చి మరి ఈ రోజు నువ్వు ఇక్కడ పోటీలో ఉన్నావు. నిన్ను అడుగుతా ఉన్నాను, అయ్యా నీ జిల్లా కర్నూలు జిల్లా, నువ్వు కర్నూలు జిల్లా రాజకీయాలు ఇక్కడ చేస్తే సరిపోవు. మేమందరూ కూడా చెప్తా ఉన్నాము, ఈ గుంతకల్ నియోజక ప్రజలు శాంతికి మారు పేరు నేను చెప్తా ఉన్నాను. ఈ గుంతకల్ నియోజకవర్గంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చినారు, అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చినారు. కానీ రంగు రాజకీయాలకు కానీ మరి ఎవరు కూడా ప్రోత్సహించలేదు. అందరూ కూడా ఈ నియోజకవర్గాన్ని ప్రశాంత వాతావరణంలో ఉంచాలని చెప్పేసి మరి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఆలోచన చేసినారే తప్ప మరి ఏ ఒక్కరు కూడా మరి ఎటువంటి అశాంతికి ఎటువంటి ఇబ్బందులు కలుక్కోకుండా చూశారు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరందరూ కూడా ఒకటే ఆలోచన చేయాలి. ఎల్ఆర్టీ పొట్టేరుకు వెయ్యి, ఎల్ఆర్టీలో టెండర్ ఎవరు తప్ప అంటే
గుమ్మనూరు జయరాం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు 50 రూపాయలు ఉండే పొట్టేలు వస్తే 50 రూపాయలు ఉండేదాన్ని 500 చేసి ఈసారి 1000 రూపాయలు చేసి దర్గాల కాదు కూడా మరి మన మస్తారాయ దర్గా ముందు కూర్చోబెట్టినటువంటి వాళ్ళకంటే హీనంగా వీళ్ళు తయారవుతారు. కనీసము మన మస్తారాయ దర్గా దగ్గర కూర్చొని పాపము కాలు లేకో కన్ను లేకో చేత కాకో ఏదో వాళ్ళు పాపము అమ్మా నాయన అంటారు. వీళ్ళకి అన్ని ఉండి కూడా మరి ఈ పనులు చేస్తున్నారంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ముస్లిం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీటింగ్ లో ఏమన్నాడు? బీజేపీ కాదు ఇంకోటి కాదు, ఈ స్టేట్ లో నేను ఉన్నంత వరకు మీ 4% రిజర్వేషన్ పోకుండా కాపాడే బాధ్యత నాదన్నారు. ఈ మాట అందరూ విన్నారు కదా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి ఏదైనా మాట వస్తే ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే మనకి సరైన నాయకుడు. ఇక్కడ ఇంకా చాలా మంది మైనార్టీ సోదరుల్లో కొంత ప్రాబ్లం ఉంది. ఆ కొంత ప్రాబ్లం ఏం లేదు తెలుసా? ఒకటి ఫ్యాన్ చేస్తాము, కాంగ్రెస్. ఇది కరెక్టే కాదు నవాబ్, హజరత్లో మీరే చెప్పాలి. కాబట్టి మన స్టేట్ లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు, కాంగ్రెస్ లేదు. దయచేసి మీరు ఎటువంటి ఆలోచన చేయొద్దండి. 2 కూడా ఫ్యాన్ గుర్తుకు వేయండి. 2 కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తేనే మనకు రేపొద్దున ఎంపీలు కూడా మన తరపున మైనారిటీస్ తరపున ఈ రిజర్వేషన్ల కోసం పోరాడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి 25కి 25 కూడా స్థానాల్లో మనము కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసుకునే సమయం ఇది. ఇప్పటికే ఇంత ఎండ ఉన్నా కూడా ఈ చుట్టుపక్కల పావిడి గుత్తి మండలం నుంచి తరలి వచ్చిన ముస్లిం మైనార్టీ సోదరులకు మరి అదే విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గుంతకల్ చుట్టుపక్కల గ్రామాల నుంచి అదే విధంగా పట్టణం నుంచి తరలి వచ్చిన మైనార్టీ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరిగా నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఇన్నిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని, ఇంత మంచి పరిపాలన ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మోసం చేస్తే, ఒకవేళ మనం పొరపాటు ఆలోచన చేస్తే రేపు వచ్చే ఈ చంద్రబాబు నాయుడు ఏం ఆలోచన చేస్తాడు? ఇన్నిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు వెన్నుపోటు పెడుతున్నారు. కాబట్టి మరి వీళ్ళకు కూడా మనం ఏమి పరిస్థితి ఉండదు. ఉన్న పెన్షన్లు కూడా తీసేస్తారని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఆలోచన చేయండి. ప్రత్యేకంగా మన గుంతకల్ నియోజకవర్గంలో ఈ తెలుగుదేశం పార్టీకి లేకపోతే వైఎస్ఆర్ పార్టీకి పోటీ కాదు. ఇక్కడ జరుగుతున్నది మంచికి చెడుకు పోరాటం. ఇక్కడ జరుగుతున్న పోరాటం శాంతికి అశాంతికి జరుగుతున్న పోరాటం. ఇటువంటి దుర్మార్గులు మన నియోజకవర్గానికి వచ్చి వాళ్ళు ఒకవేళ పొరపాటున మన నిర్ణయాల వల్ల ఇక్కడికి వస్తే ఈ గుంతకల్ పట్టణము నాశనం అవుతుందని కూడా నేను చెప్తా ఉన్నాను. దయచేసి ఆలోచన చేసుకోండి. చెప్పడం లేదు. ఈ గుంతకల్ నియోజకవర్గంలో మీరిచ్చిన అవకాశంతో 5 సంవత్సరాలు కూడా ఇక్కడ శాసనసభ్యునిగా పనిచేసినారు. మరి శాసనసభ్యునిగా పనిచేసినారు కాబట్టి ఈ గుంతకల్ ప్రజలను కాపాడుకునే బాధ్యత కూడా నా భుజస్కంధాల పైన ఉంది. కాబట్టి ఈ రోజు మీకు చెప్తా ఉన్నాను, దయచేసి జాగ్రత్తగా ఓటు వేయండి. ఎక్కడ కూడా డబ్బులకు లొంగొద్దండి. ఎటువంటి మరి ఏమిచ్చినా కూడా మీరు ఆలోచన చేయండి. ఎటువంటి పరిస్థితిలో మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మన మైనార్టీ ముస్లిం సోదరులకు మంచి జరుగుతుందనే ఆలోచన చేయండి.
దయచేసి ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నాను, శిరస్సు నమస్కారం చేస్తూ మన పిల్లలకు చెప్పండి, మన భవిష్యత్తు మన సర్వస్వము జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పండి. కాబట్టి మీరందరూ కూడా ఆ దిశగా ఆలోచన చేసి ఆ దిశగా అడుగులు వేసి రేపు రాబోయే 13వ తారీఖున ఈ ఎన్నికల్లో విజయ పేరు మోగించాలి. ఈ గుంతకల్ నియోజకవర్గంలో గతంలో కేవలం వాగ్దానాలు చేస్తేనే దాదాపు 50,000 మెజార్టీతో నన్ను గెలిపించినారు. మరి ఇచ్చినవన్నీ చెప్పినవన్నీ ఈ రోజు చెప్పినవన్నీ ఇవ్వగలిగినాం, మరి చెప్పినవన్నీ చేయగలిగినాం. కాబట్టి 50,000 కంటే పెద్ద మెజార్టీతో మనం గెలిచి ఇటువంటి దుష్ట శక్తులు మరోసారి టికెట్ తీసుకొని గుంతకల్ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా గుర్తుకు వేయండి అని కూడా చెప్తా ఉన్నారు. 2 గుర్తులు ఉంటాయి. ఒకటి ముందు ఎంపీకి తెల్ల పేపర్ ఇస్తారు. ఫస్ట్ ఇచ్చేది ఎంపీ, రెండవసారి ఇచ్చేది ఎమ్మెల్యే. కాబట్టి ఎంపీది తెల్ల పేపరు, ఎమ్మెల్యేది ఎర్ర పేపరు. ఇది గుర్తు పెట్టుకోండి. మళ్ళా అక్కడ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళా అక్కడ కొట్టేది ఇక్కడ, ఇక్కడ కొట్టేది ఇక్కడ, గలతో గయకత అంటే ఆమె సంబోధ చేస్తారు. సాబ్ అందరికీ చెప్పండి, మనమేమి ఖచ్చితంగా కరెక్ట్ గా వేస్తాం. మన ఇంట్లో ఆడవాళ్ళకి చెప్పండి, లాల్ రంగు, లాల్ కలర్, लाल व्हाइट एमपी का है। पहले एमपी का वोट देते, एमपी का डालना, फैन टू फैन का निशान का डालना, बाद में लाल कलर देते। 3 नंबर 3 बार खड़े हमें इलेक्शन में वोटिंग कर रहा है, 3 बार वोटिंग कर रहा है। 1 बार गया, 2 बार जीत गया, तीसरे बार అందరికీ కూడా మరి మాకు తెలిసిన భాషలో మేము చెప్పినాము. ఒకవేళ తప్పేమన్నా మాట్లాడింటే ఏమనుకోదండి. అందరికీ కూడా అస్సలాము అలైకుం. फैन का निशाना भाई, 1 बार हाथ इधर सब काले हो गया, काले क्यों गया? थैंक यू वेरी मच. अंदर की